అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే శుక్రుడి యొక్క బలం పెరిగింది. అటు జన్మరాశి యందు శుక్రుడు, 2వ స్థానమందు రాహువు, 6వ స్థానమందు కుజుడు, చంద్రుడి యొక్క బలము, దశమమందు రవిగ్రహం యొక్క స్థితిగతులతోటి 70% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి కుంభరాశి. 70 నుండి 80% కూడా గోచారంలో బలం ఉన్నట్టు చెప్పచ్చు. అయితే ఏలినాటి శని తాలూకు స్థితిగతుల వల్ల మాత్రమే కొంత బలం తగ్గించవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా శని 15, గురుడు 15% బలాలను లాగేసుకున్నప్పటికీ మిగతా గ్రహాలు సంపూర్ణంగా అనుకూలిస్తున్నాయి 70% బలంతో. కాబట్టి కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, ఆకర్షణ శక్తి పెరుగుతుంది, బద్ధకం తగ్గుతుంది, ఏదైనా ఒక పని సాధించాలి అనేటువంటి ఒక కసి పెరుగుతుంది, ఎందుకు ఈ పని ఇలాగే చేయాలి అనేటువంటి ఆలోచన పెరిగి మీరు ఒకే రకమైనటువంటి పనిని విభిన్న కోణాల్లో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఒక కీలకమైనటువంటి హోదా కోసము, పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి కుంభరాశి వారికి ఆ పదవి యోగం కానీ లేదా మీరు అనుకున్నట్టు ఒక హోదా కానీ దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సామాజిక పరిస్థితులు కానీ లేదా ఒక సంఘ జీవనంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మీ మీద ఉండేటువంటి నిందారోపణలు కానీ అసత్య ప్రలాపనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. మీ అందు చేసేటువంటి అసభ్యకరమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలన్నిటి నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలకు దారితీస్తాయి. జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో పురోగతి ఉంటుంది, ఆర్థిక పురోగతి ఉంటుంది, కుటుంబ సభ్యుల తాలూకు స్థితిగతులన్నీ అనుకూలంగా ఉన్నాయి. వంశపారంపర్య వ్యాపారాలు కానీ భాగస్వామ్య వ్యాపారాలు కానీ అనుకూలించేటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యాపార పరంగా ఇది చాలా గొప్ప కాలంగా చెప్పవచ్చును. ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ గృహోపకరణాలను కానీ వాహనాలను కానీ నగలను కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. ఇటు చూసినా శుభ ఫలితాల యొక్క పరంపర కనబడుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించగలుగుతారు. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలలో మంచి ఆత్మవిశ్వాసం కనబడుతుంది. కాబట్టి కుంభరాశి వారికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి ఇది గోచారంలో బలం, జాతకంలో బలం కూడా అనుకూలిస్తే ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి శనేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి, ఈశ్వరాభిషేకాలు జరిపించుకోండి, దశరథకృత శని స్తోత్రాన్ని, నీలాంజన సమాభాసం స్తోత్రాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.